హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నా ఛానల్ గనుక ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళైతే హాయ్ అండి. నా పేరు చైతన్య. నేను యూకేలో ఉంటాను. నేను ట్రావెల్, బ్యూటీ, స్కిన్ కేర్ అండ్ కుకింగ్ అన్ని రకాల వీడియోస్ చేస్తూ ఉంటాను. అండ్ ఎవరైనా మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా నా ఛానల్‌కి వెళ్ళి అండ్ మిగిలిన వీడియోస్ ఏమన్నా ఉంటే చూడండి. మీకు ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. యాహ్! దట్ వాస్ ద ఇంట్రొడక్షన్. చాలా రోజులయిపోయింది ఇంట్రొడక్షన్ ఇచ్చి. సో, కొంచెం కొత్తగా ఉంది. అండ్ ఏంటిలా వచ్చింది? ఏం రెడీ అవ్వకుండా అని అనుకోవచ్చు. ఫస్ట్ నేను నైట్ టైమ్ రొటీన్ అది కూడా వింటర్స్‌లో కొంచెం అంటే నార్మల్‌గా ఆయిలీ స్కిన్ టైప్ ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే నార్మల్ టైప్ స్కిన్ టైప్ ఉన్న వాళ్ళకైనా కూడా ఆహ్, డ్రై అయిపోతూ ఉంటుందనమాట వింటర్స్‌లో. బట్ వాళ్ళకి ఎలాంటి కేర్ తీసుకోవాలి ఏంటి అని చెప్పి ఒక క్వెషన్ మార్క్ తెలియదు. తెలియకుండా ఉంటుంది గదా! సో, ఆహ్, నేను ఇప్పుడు నేనేం స్కిన్ కేర్ తీసుకుంటాను వింటర్‌లో అని చెప్పి నేను మీకు చూపిస్తాను. యూజువల్‌గా త్రూ ఔట్ ద ఇయర్ లైక్ ఫ్రమ్ 365 డేస్ నాది డ్రై స్కిన్నే అనమాట. వెరీ, వెరీ డ్రై స్కిన్. వాటర్ తాగొచ్చు కదా అని అనుకోవచ్చు. బట్ ఈవెన్ దో నేనెంత పెద్ద అంటే ఇంత పెద్ద బాటిల్ పెట్టుకొని, ఇంత పెద్ద బాటిల్ పెట్టుకొని తాగినా సరే, మెయింటైన్ చేసినా సరే నా స్కిన్ డ్రైగానే ఉంటుంది. ఐ డోంట్ నో వై. ఆహ్, అంటే నేను ఒకవేళ మాయిశ్చరైజర్ అప్లై చేస్తే ఇట్స్ గుడ్. లైక్ మెయింటైన్ అవుతది. బట్ ఒకవేళ నేను ఫేస్ వాష్ చేసుకొని లైక్ నేనిప్పుడు ఫేస్ వాష్ చేసుకున్నాను. ఇట్స్ బీన్ లైక్ ఓవర్ 5 మినిట్స్ కన్నా ఎక్కువే అయింది. 6, 7 మినిట్స్ అయ్యుండొచ్చు. అండ్ దట్ టూ నేనొక హైడ్రేటింగ్ క్లెన్జర్‌తోనే దిస్ ఈస్ ద సెరావి హైడ్రేటింగ్ క్లెన్జర్ అనమాట. దిస్ ఈస్ ద బెస్ట్ వన్ ఫర్ ఎవరికైనా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి. ఈవెన్ దో కాంబినేషన్ స్కిన్ ఉండి కొంచెం టీ జోన్‌లో ఆయిలీ ఉండి చీక్స్ సైడ్ డ్రై ఉన్న వాళ్ళకైనా కూడా దిస్ ఇస్ ద బెస్ట్ క్లెన్జర్ అని నేను చెప్తాను. సో, దిస్ వన్ దీంతో ఫేస్ వాష్ చేసుకున్నా. బట్ యూజువల్‌గా దీంతో ఫేస్ వాష్ చేసుకుంటే ఎవరికైనా కొంచెం బిట్ మంచిగుండాలి. బట్ నాదైతే ఇంకా డ్రై ఉంది. ఇంకా కొద్దిసేపయితే లైక్ ఆహ్, సెన్సిటివ్ అయిపోయి కొంచెం మంట గూడా ఒస్తుందనమాట. సో, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత టోనర్. టోనర్ వచ్చి నేను ఎర్లీ డేస్ ఆఫ్ స్కిన్ కేర్ లైక్ నాకెప్పటి నుంచయితే ఒక స్కిన్ కేర్ అనేది తెలుసో అప్పటి నుంచి నేను కంటిన్యూయస్‌గా టోనర్ వాడుతున్నా. చాలా టోనర్స్ గ్రీన్ టీ టోనర్ వాడాను. ఇట్స్ ఆహ్, వే వేరియస్ కైండ్స్ ఆఫ్ టోనర్స్ ఉన్నాయన్నమాట. వేరియస్ కైండ్స్ ఆఫ్ స్కిన్‌కి తగ్గట్టుగా. బట్ ద మోస్ట్ నేను యూజ్ చేసిందయితే ఇదొకటి. ఇది నేను ఇంతకుముందు వీడియోస్‌లో చూసుండొచ్చు. దిస్ ఈజ్ సెరామైడ్ మోచి టోనర్ ఫ్రమ్ వండర్. నేనిది నైకాలో తీసుకున్నట్టున్నా ఇండియాలో ఉన్నప్పుడు. అండ్ ఇదేంటంటే ఆహ్, గ్లో ఇస్తుంది అండ్ ఆల్సో ఇన్ ద సేమ్ వే స్కిన్‌ని మాయిశ్చరైజర్ లెవెల్‌లో ఎగ్జాక్ట్‌గా ఉంచుతుందనమాట. దిస్ ఈస్ నాట్ ఎ మిల్క్ టోనర్. మళ్ళీ అగైన్ యూ డోంట్ గెట్ మీ రాంగ్. మిల్క్ టోనర్ అయితే కాదు. దిస్ వన్ ఈస్ ఎ సెరమైడ్ టోనర్. సెరమైడ్ అంటే మనకి కరెక్ట్ బ్యాలెన్స్ చేస్తది మాయిశ్చరైజర్ లెవెల్స్. వాట్ మాయిశ్చరైజర్ గూడా చేయలేని పని ఇది చేస్తదనమాట. సో, దిస్ వన్. అండ్ రీసెంట్‌గా నేనిదొకటి తీసుకున్నాను. లికోరస్ టోనర్ అనమాట. దిస్ వన్ ఇట్ హెల్ప్స్ టు బ్రైటన్ యువర్ స్కిన్ అండ్ ఆల్సో సేమ్ వే టోనర్ ఎలా అయితే పీహెచ్ లెవెల్ బ్యాలెన్స్ చేస్తదో దానికి కూడా యూజ్ అవుతదనమాట. సో, ఇప్పుడైతే ఇది యూజ్ చేస్తున్నాను. సో, ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్ళు మేము టోనర్ యూజ్ చేయొచ్చా అని అడిగారు. చాలామంది నాకు మెసేజెస్ చేస్తారు లైక్ ఇన్ ఇన్‌స్టాగ్రామ్. నేనేం చెప్తా అంటే వాటెవర్ ఈజ్ యువర్ స్కిన్ ఆయిలీ స్కిన్ అయినంత మాత్రాన మీకు పీహెచ్ బ్యాలెన్స్ ఎగ్జాక్ట్‌గా కరెక్ట్‌గా ఉంటుంది అని మనం చెప్పలేము. సో, వెన్ స్టార్ట్ యూజింగ్ ఎ టోనర్ మీరు చాలా ఒక డిఫరెన్స్ చూస్తారు. టోనర్ వల్ల మీకు స్కిన్‌కి ఎంత హైడ్రేషన్ ఉంటుంది అని చెప్పి. ఈవెన్ దో ఇఫ్ యూ హావ్ ఆయిలీ స్కిన్ యూ నీడ్ టు హైడ్రేట్ యువర్ స్కిన్ వెంటనే యూజ్ చేయలేదు కాబట్టి టోనర్ తర్వాత ఈ స్టెప్ యూజ్ చేస్తాను. సో, స్నేల్ మ్యూసిన్ ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే ఐ డోంట్ సజెస్ట్ దిస్ వన్ బికాజ్ ఇట్ మేక్స్ యువర్ స్కిన్ వర్స్ లైక్ మేబీ యాక్నీకి కూడా మీకు రావచ్చు బికాజ్ ఎక్సెస్ ఆయిల్ ఫార్మ్ అయిపోయి. సో, ఓన్లీ ఆఫ్టర్ దీస్ 2
ఈ 2 స్టెప్స్ అయిన తర్వాతనే మీకు చాలా డిఫరెన్స్ కనిపించుండొచ్చు. నా స్కిన్ లైక్ బిఫోర్ ఫేస్ వాష్ చేసుకొనొచ్చిన తర్వాత ఎలా ఉంది, అండ్ ఆఫ్టర్ యూజింగ్ దీస్ 2 ప్రొడక్ట్స్ ఎలా ఉంది అని చెప్పి మీకు అర్థమైపోయి ఉంటుంది. నార్మల్‌గా అయితే నేను అన్నీ ఇలానే పడేస్తాను. అన్నీ ఇంతే పడేస్తా. ఐయామ్ సో సారీ. నేను ఇలానే బై డిఫాల్ట్ ఇలానే. సో నార్మల్‌గా అయితే నేను వీక్లీ 2 డేస్ ట్రెటినాన్ యూజ్ చేస్తా, విచ్ ఈస్ రెటినాల్ కన్నా కొంచెం హయ్యర్ కాన్సంట్రేషన్. ఇది వితౌట్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ యూజ్ చేయొద్దు. నేను ఇది వితౌటే యూజ్ చేశాను. బట్ ఈవెన్ దో నాకు కరెక్ట్‌గా ఎలా యూజ్ చేయాలి అని అన్నీ తెలుసుకొని, నేను దాని మీద రీసెర్చ్ చేసి అన్నీ చూసిన తర్వాతే, అండ్ అగైన్ ఐ టెస్టెడ్ ఆన్ మై సెల్ఫ్. నేను నా పైన టెస్ట్ చేసుకొని నాకు సూట్ అయిన తర్వాతే నేను ఇది యూజ్ చేయడం కంటిన్యూయస్‌గా స్టార్ట్ చేశాను. దిస్ ఈజ్ ఓన్లీ మై ఫస్ట్ ట్యూబ్. సీరం మర్చిపోయాను నేను. ఇట్ హ్యాపెన్స్ ఎవ్రీ టైమ్. అంతా అయిపోయిన తర్వాత అర్రే ఇది ఎలా మర్చిపోయాను అని అనిపిస్తుంది. బట్ ఇంకేం చేయలేము. సో సీరం నియాసనమైడ్ సీరం వాడుతున్నాను అనమాట. నియాసనమైడ్ అంటే నాకు యాక్నీ స్కార్స్ ఉన్నాయి, ఇంకా తగ్గలేదు అవి. అవి ఎట్లా అంటే నేను డాక్టర్ సజెషన్ తీసుకున్నప్పుడు దే టోల్డ్ మీ టు గో ఫర్ మైక్రో డర్మా సంథింగ్ ఏదో చెప్పారు. మైక్రో బ్లేడింగ్ ఇవన్నీ చేయాలి, డర్మా ప్లానింగ్ చేయాలి అని. బట్ నాకు అలాంటి ట్రీట్మెంట్స్ జోలికి వెళ్ళడం నాకు అసలు ఇష్టం లేదు. ఓన్లీ జస్ట్ న్యాచురల్ వేలో పోవాలి అని అనుకుంటున్నా. లైక్ మీకు మేబీ కనిపించకపోవచ్చు, బట్ వెరీ వెరీ లైటర్ హోల్స్ ఉన్నాయన్నమాట. ఐఎమ్ ఓన్లీ ఇప్పుడు ఇది పోవడానికి మాత్రమే నేను మెయిన్ కాన్సంట్రేషన్ పెట్టుకున్నాను. దిస్ ఇస్ ద బెస్ట్ మాయిశ్చరైజర్ అనమాట. నాకు మంచిగా అనిపించింది. అండ్ ద నెక్స్ట్ వన్ సెకండ్ నేను దీనికి ఇస్తా, క్లినిక్. ఇది రీసెంట్గా తీసుకొని స్టార్ట్ చేశాను అనమాట. నా డ్రై స్కిన్కి అయితే బాగా సూట్ అయింది. క్లినిక్లో ఇది 100 hours హైడ్రేషన్ మాయిశ్చర్ సర్జ్ అనమాట. నేను చిన్నది తీసుకున్నా, బికాస్ ఒకవేళ పడకపోతే మళ్ళీ వేస్ట్, అదంతా ఎవరు వాడతారు అని చెప్పి. సో దట్స్ ఇట్. సో దిస్ ఇస్ మై స్కిన్ కేర్. సో జస్ట్ కంపేర్, లైక్ ఆఫ్టర్ ఫేస్ వాష్ మీరు కొంచెం బ్యాక్వర్డ్ చేసి మళ్ళీ ఇక్కడికి రండి. సీ మై స్కిన్ బిఫోర్, అంటే లైక్ ఫేస్ వాష్ చేసుకొని రాగానే డ్రైనెస్ ఎలా ఉంది, ఇప్పుడు ఎంత సాఫ్ట్ అండ్ ప్లంపీ ఫీల్ వస్తుంది స్కిన్కి అని చెప్పి మీకు అర్థమై ఉండొచ్చు. ఎట్ మై స్కిన్ how it glows also because of the product. That's it. సో ఇప్పుడు మనం వీడియోలోని నెక్స్ట్ పార్ట్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియో వచ్చేసి నేను నా ఇంటికి కొన్ని ప్రోడక్ట్స్ టెమో నుంచి ఆర్డర్ పెట్టాను అనమాట. లైక్ అవి ఇర్రెలవెంట్ ప్రోడక్ట్స్, అది చూపించాలి అని అవసరం లేదు. బట్ కొంతమందికి మేబీ లైక్ టెమోలో ఆర్డర్ పెడితే ప్రోడక్ట్స్ ఎలా వస్తాయి ఏంటి అని చెప్పి ఒక డౌట్ ఉండొచ్చు కదా. అందుకు నేను పెట్టినవి సో మీకు చూపిద్దాము అని చెప్పి అనుకున్నాను. సో దిస్ ఈజ్ ద పార్సిల్. ఏంటి ఉన్నాయి అని అనుకోకండి, ఉన్నాయి కొన్నానేమో నాకు తెలీదు అన్నట్టే ఉంటాము. సో లెట్స్ ఓపెన్ ద పార్సిల్ నౌ. నేను నాకు కూడా నార్మల్గా ఏది ఎలా వస్తుంది అని చెప్పి ఐడియా లేదు. నేను ఇది రికమెండ్ చేస్తున్నాను అని కూడా కాదు. దిస్ ఇస్ నాట్ ఎనీ ప్రమోషన్ ఆర్ ఎనీథింగ్ అట్ ఆల్. నేను నా ఓన్ మనీతో కొనుక్కున్నది. బట్ జస్ట్ జనరల్గా మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి, టెమోలో ఆర్డర్ పెడితే ప్రోడక్ట్స్ ఓకేనా, చీప్గా ఉంటాయి అలా ప్రైజెస్, బట్ ఎలా ఉంటాయి అని చెప్పి మీకు అనిపించవచ్చు. నేను నా వర్క్ కోసం ఒక డెస్క్ అండ్ ఆల్సో నేను లివింగ్ రూమ్లోకి ఒక షెల్ఫ్ యూనిట్ తీసుకున్నా. ఆ 2 కూడా నేను చూపిస్తా, బట్ నాట్ ఇన్ దిస్ వీడియో, ఇంకొక వీడియోలో చూపిస్తా. ఫస్ట్ థింగ్, ఇది వచ్చేసి ఎల్ఈడి సెన్స్ లైట్ అనమాట. వార్మ్ వైట్ కలర్. ఇది ఎందుకు పెట్టానంటే నార్మల్గా కబోర్డ్ లోపల క్లోత్స్ అవి పెట్టుకున్నప్పుడు కొంచెం మేబీ లైటింగ్ రాకనో ఏమో, ఏవి ఎక్కడున్నాయని చెప్పి అర్థం కావట్లేదు. సో అనుకున్నా మేబీ
ఒక లైట్ ఇలా ఏమన్నా చూద్దాము. లైట్ అనమాట. ఇది ఎలా వర్క్ చేస్తుంది అనేది తెలీదు. మేబీ ఛార్జింగ్ లైట్ అనుకుంటా. చూద్దాం. సో దిస్ ఈజ్ ద లైట్ నేను కబోర్డ్ కోసం ఆర్డర్ పెట్టింది. ఇది కొంచెం 9 పౌండ్స్ అనుకుంటా. ఐ డోంట్ నో ఇదేంటో అంత క్లోజ్ చేయకపోవడం వల్ల ఇలా చేస్తే బాగానే ఉంటుందేమో. యాక్చువల్లీ నాకు ఇదైతే విత్ పాట్తో పెట్టినట్టు గుర్తు. చూద్దాం. సో దిస్ ఈస్ లీఫ్ ప్లాంట్ అన్నమాట. యాక్చువల్లీ మనకి హెడ్ ఫోన్స్ ఉంటాయి కదా, హెడ్ ఫోన్స్ ఇలా ఇది పెట్టుకొని దీనికి ఇలా పెట్టుకోవడానికి, అంటే ఎలా పడితే అలా పెట్టేస్తే మనకు తెలియకుండా బ్రేక్ అవుతాయి అండ్ ఇది అవుతాయి అని చెప్పి దానికోసం స్టాండ్ అనమాట. ఇది మాత్రం పక్కా గుర్తుంది నాకు, 1 పౌండ్. మనం ఇలా పెట్టి అండ్ దెన్ వీ కెన్ ఆపరేట్, అండ్ ఇది ఇలా పెట్టి అండ్ వీ కెన్ జస్ట్ టైప్ ఆ కీబోర్డ్. దానికోసం నేను నా వర్క్ టేబుల్ మీదకి పెట్టుకున్నాను. యా, బాగుంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. పింక్ కలర్ పెట్టాను. ఒకసారి చూసిన ప్రైస్ ఇంకొకసారి అసలు మనకి దొరకదు. ఇది యా, సో ఇది వచ్చేసి ఇది కూడా ఎల్ఈడి స్ట్రిప్ లైట్, అండ్ ఇది కూడా సేమ్ ఫస్ట్ వార్మ్ లైట్ అని చెప్పా కదా, అది ఇటు సైడ్ అంటే టూ పార్ట్స్ ఆఫ్ కబోర్డ్ వచ్చింది. సో ఒక సైడ్ స్టిక్ చేయడానికి ఈ చిన్నది తీసుకున్నా. యా, చూస్తుంటే ఏం పెట్టానో ఆర్డర్ ఇప్పుడు గుర్తొస్తుంది. ఇవేంటంటే హోల్డర్స్ అనమాట. జస్ట్ మనం ఈ టేప్ తీసి మనం ఎక్కడ స్టిక్ చేయాలో చేసుకుంటే, లైక్ కోట్ హ్యాంగర్స్ ఆర్ బ్యాగ్స్ హ్యాంగ్ చేసుకోవడానికి, బ్యాగ్స్కి నాకు పెట్టుకోవడానికి హ్యాంగ్ చేసుకోవడానికి ప్లేస్ లేక కబోర్డ్ పైన పెట్టేశాను. సో దానికోసం ఒక 5 ఏమో పెట్టినట్టున్న ఆర్డర్. మ్యాట్, ఫర్రీ మ్యాట్. నేను ఒక ప్లాంట్ ఫస్ట్ మీకు చూపించాను కదా, సో ఆ ప్లాంట్ దగ్గర ఇది వేసి పెడదామని చెప్పి తీసుకున్నా. ఇది జస్ట్ 4 పౌండ్స్ పడింది, 400 ఇండియన్ రూపీస్. ఎల్ఈడి లైట్ డెస్క్ పైన కోసం. ఎల్ఈడి లైట్ లైక్ వీ కెన్ బెండ్ ఇట్ యాజ్ మనకి ఎలా కావాలంటే అలా బెండ్ చేసుకో. 2 మ్యాట్స్ అంటే కొంచెం కిచెన్ లాంగ్ పొడుగ్గా ఇలా లాంగ్ ఉంటుంది. సో ఇది లాంగ్ మ్యాట్. ఇది వేసిన తర్వాత చూపిస్తే బేబీ బెస్ట్ ఏమో, బట్ క్వాలిటీ వైజ్ చెప్పాలంటే ఓకే. మనం ఇల్లు తడిపేది అలా ఏమి ఉండదు కాబట్టి యాజ్ మెయింటైన్ చేసుకోవచ్చు. బట్ లుక్ వైజ్ అయితే బాగుంది చూడ్డానికి. అండ్ బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది అన్నమాట. ఇది ఒక సైడ్, ఇది ఇంకొక సైడ్ వేయడానికి తీసుకున్నాం. యా, సేమ్ క్వాలిటీ. రౌండ్ టేబుల్ మీదకి మ్యాట్ కావాల్సింది ఉండే, సో ఇది తీసుకున్నా. చాలా బాగుంది. వావ్, నేను అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది నేను 7 పౌండ్స్ ఏమో పెట్టినట్టున్నా, బట్ ఆ మనీకి అయితే చాలా వర్త్. మ్యాజిక్ క్రష్. యా, ఇది మేబీ మీ అందరికీ యూస్ఫుల్ అవ్వచ్చు. మనకి డిషెస్ వాష్ చేసుకోవటానికి, వాష్రూమ్ వాష్ చేసుకోవటానికి, వాష్రూమ్ గ్లాస్ వాష్ చేసుకోవటానికి బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇలా ఫిక్స్ చేసుకొని ఇట్లా ఇది అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే దీనికి ఒక స్క్రబ్బర్ ఇచ్చారు, అండ్ దిస్ టైప్ ఆఫ్ ఇదొకటి అండ్ ఇదొకటి, 1 2 3 4, అండ్ ఆల్సో స్మూత్వి అంటే ఏదైనా గీతలు పడతాయి అని అనుకున్న వాటికి స్మూత్ది కూడా ఒకటి ఇచ్చారనమాట, లైక్ వైప్ చేసుకోవటానికి. సో చూడాలి ఎలా వర్క్ అవుతుందో నేను మీకు చెప్తా. తిరుగుతుంది, చూద్దాం ఎలా వర్క్ అవుతుందేమో. ఇది జస్ట్ 1 పౌండే. చేసి మనం ఏదైనా ఎక్స్టెన్షన్ బాక్సెస్ అలా ఉంటే అవి బయటకు కనిపించకూడదు అని అనుకుంటే దీని లోపల లైక్ వర్క్ టేబుల్స్, అది వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళకైతే యూజ్ అవుతుంది. దీని లోపల అది పెట్టేసి మూత పెట్టేస్తే కింద కొంచెం ఈ బాక్స్ చూడటానికి బాగుంది కాబట్టి నీట్గా ఉంటుంది. పైకి మనకి వైర్స్ ఎలా పడితే అలా కాకుండా జస్ట్ ఇలా పెట్టి దీనిలోంచి ఇలా సెక్షన్స్ తీసుకొని పెట్టుకోవడానికి వెనక గమ్ వస్తుంది. ఈ గమ్ తీసి టేబుల్కి స్టిక్ చేసి పెట్టేసుకుంటే ఒక సైడ్కి నీట్గా ఉంటాయి, లైక్ మానిటర్కి వాటికి. సో
కొంచెం కొంచెం తీసుకొని ఎవ్రీథింగ్ లైక్ ఇట్లా మనం కొంచెం కట్ చేసుకొని వైర్‌కి చుట్టేసి ఇలా గమ్‌లాగా అతికించుకునే రోల్ అనమాట. ఇది సేమ్ లైక్ ద ఫస్ట్ వన్ హెడ్‌ఫోన్స్ హోల్డర్. అంటే మనకి మధ్యలో కీబోర్డ్‌కి మధ్యలో కీస్ ఉంటాయి కదా! ల్యాప్‌టాప్ ఆర్ వాటికి ఇలా క్లీన్ వంట చేసినప్పుడు ఆహ్, వంట చేస్తూ మనం కూర తిప్పుతాము అండ్ ఏదైనా చేసినప్పుడు జస్ట్ ఇట్లా తీసి ఎక్కడ పెట్టాలో అర్థం కాదు. నెక్స్ట్ గంటే మనం ప్లేట్స్‌లో అలా పెడుతూ ఉంటాం కదా! సో, ఇది దానికి యూజ్‌ఫుల్ అవుతుంది. జస్ట్ ఇది ఇలా పెట్టుకుంటే దీనిపైన మనం గంట పెట్టేసుకోవచ్చు. ఇది సిలికాన్ అనమాట. అండ్ వాషబుల్ మంచిగా వాష్ చేసేసుకోవచ్చు. దానికి ఇది పెట్టుకున్నా. సో, నేను ఇందులో రియలైజ్ అయిందేంటంటే నేను పెట్టుకున్న ప్లాంట్‌కి పాట్ రాలేదు. సో, దానికి ఏదో ఒకటి సెట్ చేయాలిప్పుడు. అండ్ యాహ్! దట్స్ ఇట్. ఇవి నేను పెట్టుకున్నవి. ఇవి నాకు మొత్తం అరౌండ్ ఎంతయినాయి ఏంటనేది గుర్తులేదు. జస్ట్ ఆహ్, నాట్ రీయూజబులా అద్దా ఎన్ని వస్తాయేంటి అని నాకేం తెలీదు. సో, దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ నా ఛానల్ ఇంకా ఎవరన్నా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. మంచి ఇన్ఫర్మేటివ్ వ్లాగ్స్ అండ్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్‌తో మీ ముందుకొస్తాను. అంతవరకు టేక్ కేర్. బాయ్.